హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎటువంటి మినపప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా మంచి హెల్దీ దోశ చూపిస్తానండి. ఇది ఏ రవ్వతో చేశానో మీరే చూడండి. ఇదిగోండి, నేను డీమార్ట్ నుంచి బన్సీ రవ్వ తీసుకొచ్చానమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఉప్మా వండినా వేడి ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు టక్కన నాకు ఈ ఆలోచన అయితే వచ్చిందండి, దోశ వేద్దామని. దానికి 1 కప్పు బన్సీ రవ్వ, 1 కప్పు పెరుగు తీసుకున్నాను. దీన్ని 3 అవర్స్ ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా తగ్గించి వేసుకున్నా పర్వాలేదండి కప్పు పెరుగు. నేనైతే ఉంది కదా అని కప్పు పెరుగు వేసాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకొని నానబెట్టుకోవాలన్నమాట. టైం ఉంటే 3 అవర్స్ నానబెట్టండి, లేదా 1.5 అవర్ అయినా పర్వాలేదు. ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టి నానబెట్టేసుకోవాలన్నమాట. ఈ టైప్లో మీరు ఎప్పుడైనా దోశ వేసారా? వేస్తే నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇదిగోండి, 3 అవర్స్ తర్వాత చూస్తే చక్కగా నానుంది కదా. ఇప్పుడు నేను దీంట్లోకి 2 స్పూన్లు కరాచీ నూక వేసానండి, క్రిస్పీగా ఉండడం కోసం. ఇది వేసుకుని మనకి దోశ కన్సిస్టెన్సీ రావడానికి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్ తీసుకొని దీన్ని అంతా కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు వెంటనే వేరే గిన్నెలో వేసుకుని మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి చట్నీ ఉండాలి కదండి, మంచి సూటబుల్ చట్నీ చేద్దాం. టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది. మాకైతే టమాటా తినరండి, అందువల్ల నేను పల్లీల చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకున్నానండి, వేరుశనక్కాయలు. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. నేనైతే చట్నీకి పొట్టు తీయనండి, పల్లీలకి ఈ విధంగానే చేసేస్తాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఉంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని తాలింపు వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగానే సర్వ్ చేసేసుకోవచ్చు, తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి చట్నీ. ఇదిగోండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి వేసాను, కరివేపాకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. దాంట్లో వేసేసుకోవడమే, పోపుని అందులో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని గరిటెతో ఇలాగా దోశ బ్యాటర్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగానే దోశలాగే కాల్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా కాలిందో, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఈ విధంగానే మొత్తం పిండి అంతా కూడా దోశలు వేసుకోవాలి. ఈ దోశ పిండి ఏంటంటే మినప్పిండిలాగా అంటుకోదండి, చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు.
బన్సీ రవ్వతో దోశ అనేది చాలా టేస్ట్ అయితే ఉందండి. హెల్దీ కూడాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఇంక చూడండి దోశ అస్సలు అంటుకోకుండా ఈ విధంగా కదులుతుందనమాట. అందువల్ల మీకు చూపించాను ఇది. వేడి వేడి బన్సీ రవ్వ దోశని పల్లీ చట్నీతో తీసుకుంటే సూపర్ ఉంటుందండి. దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.